2026లో లాంచ్ అయినన్ని కార్లు ఇంకెప్పుడు లాంచ్ అయ్యి ఉండవేమో. ఎందుకంటే ఆల్రెడీ ఒక 30 కార్ల వరకు లాంచ్ అయ్యాయి. ఈరోజు నేను వీడియో చేస్తున్న టైంకి. అండ్ ఇంకొక 22 కార్స్ కూడా లాంచ్ అవ్వే అవకాశం ఉంది. మన దివాళీ టైంకి. సో, దివాళీకి 100 వాలా కాదు 22 వాలా అని చెప్పుకోవచ్చనమాట. సో, ఈ 22 కార్స్ ఇంట్రెస్టింగ్‌గా ఇందులో 10 ఫేస్ లిఫ్ట్స్ ఉన్నాయి. 8 కార్స్ అయితే జస్ట్ 1 మంత్‌లోనే లాంచ్ అవ్వే అవకాశం అయితే ఉంది. మొత్తం 22 కార్స్ ఏంటో డీటెయిల్‌గా చూద్దామండి. సో, జస్ట్ కార్ పేరుతో పాటు బేసిక్ కార్ గురించి ఇన్ఫర్మేషను, ఇంకా లాంచ్ టైమ్ లైన్ ఏమన్నా తెలిస్తే ఆ టైమ్ లైన్, ఇంకా ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ ఏమైనా ఉంటే అది కూడా చెప్తాను. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒక కార్ కొనే ప్రాసెస్‌లో సీరియస్‌గా ఉన్నట్లయితే గనక కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. సో, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల డిస్కషన్స్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. తర్వాత కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు. గ్రూప్‌గా వెళ్లి బై చేయొచ్చు. సో, ఓవరాల్‌గా కమ్యూనిటీలో జాయిన్ అయినోళ్ళు చాలామంది 50,000 కన్నా ఎక్కువ మనీనైతే సేవ్ చేశారండి డిస్కౌంట్స్ రూపంలో. మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. అది యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో, మన లిస్ట్‌లో ఫస్ట్ కార్ వచ్చేసి థార్ ఫేస్ లిఫ్ట్. మహీంద్రా థార్ రాక్స్ యాక్చువల్‌గా 2 ఉన్నాయండి. సో, థార్ అనేదేంటంటే కొంచెం స్మాలర్ వెర్షన్ అండ్ ఆల్సో ఇది కొంచెం బ్యాచిలర్స్ కోసం ఫోకస్, లేకపోతే సింగిల్‌గా అడ్వెంచర్స్ కోసం అనేది ఫోకస్. మరి 3 డోర్ కార్ ఇది. సో, ఇందులో కొంచెం మీరు పట్టుకొచ్చే చేంజెస్ అంటే ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ పట్టుకురాబోతున్నారు. 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్. తర్వాత ప్రీమియం క్యాబిన్, మన థార్ రాక్స్‌లో ఎలాగైతే క్యాబిన్ కొంచెం ప్రీమియంగా ఉంటదో అలాగే దీన్ని కూడా అప్‌గ్రేడ్ చేద్దామని చూస్తున్నారు. వెంటిలేటెడ్ సీట్స్ ఇలాంటి ఫీచర్స్ కూడా ఇద్దామని చూస్తున్నారనమాట. సో, థార్ ఫేస్ లిఫ్ట్ అనేది ఇంట్రెస్టింగ్‌గా మేబీ ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా మహీంద్రా వాళ్ళు ఆగస్ట్ 15 టైంలో ఏవో కొన్ని అనౌన్స్‌మెంట్స్ చేస్తారు. సో, ఆగస్ట్ 15 టైంలో థార్ ఫేస్ లిఫ్ట్ గురించి ఏమైనా చెప్తారేమో చూడాలి. సెకండ్ కార్ వచ్చేసి వోక్స్‌వ్యాగన్ టెరా. ఇది జస్ట్ ఏం లేదండి, కైలాక్ వర్షన్ ఇన్ వోక్స్‌వ్యాగన్ అంటే స్కోడా కైలాక్‌ని వోక్స్‌వ్యాగన్ వాళ్ళు, సో, మనకేవైతే కార్లు స్కోడాలో ఉంటాయో ఫోక్స్‌వ్యాగన్‌లో ఉంటాయి. ఫోక్స్‌వ్యాగన్‌లో ఉన్నవి స్కోడాలో ఉంటాయి. సో, స్కోడా కైలాక్ సక్సెస్‌ఫుల్ అయింది కాబట్టి వోక్స్‌వ్యాగన్ వాళ్ళు ఇప్పుడు దాన్ని టెరా పేరుతో దింపుతున్నారు. సో, ఎక్కువ డీటెయిల్స్ ఆల్మోస్ట్ కార్ అయితే సిమిలర్‌గా ఉంటది. ఇంకా ప్రైజింగ్, లాంచ్ గురించి తెలీదు గానీ లాంచ్ ఈస్ వెరీ నియర్ అని అయితే అర్థమవుతుంది. అండ్ థర్డ్ కార్ వచ్చేసి జేఎస్‌డబ్ల్యూ జెటోర్ టీ2. ఇదొక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అండి. సో, ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌లో ఏంటంటే మీరు పెట్రోల్ ఇంజిన్ ఉంటది. తర్వాత ఎలక్ట్రిక్ బ్యాటరీ అండ్ మోటార్ కూడా ఉంటది. సో, ఇది జస్ట్ ఎలక్ట్రిక్ కార్‌లా కూడా పనిచేస్తది. పెట్రోల్ కార్‌లా కూడా పనిచేస్తదనమాట. సో, ఆల్సో హైబ్రిడ్‌లా కూడా పనిచేస్తది. సో, ఇక్కడ 139 కిలోమీటర్స్ ఈవీ ఓన్లీ రేంజ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో, ఇది ప్రైజింగ్ వచ్చేసి 30,00,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది అప్రాక్సిమేట్‌గా. అండ్ ఇది దివాళీకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫోర్త్ కార్ వచ్చేసి బీవైడీ సీల్ యూ డీఎంఐ. ఇది ఆల్రెడీ రీసెంట్‌గా అన్వీల్ చేశారు బీవైడీ వాళ్ళు. దీని మీద ఒక వీడియో కూడా నేను చేశా అనమాట. సో, బీవైడీ సీల్ యూ డీఎంఐ ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్. అంటే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఆప్షన్ ఉంటది. ఈవీలో పనిచేస్తది. హైబ్రిడ్‌లో కూడా పనిచేస్తది. సో, బీవైడీ సీల్ యూ డీఎంఐ అనేది కొంచెం 35,00,000, 40,00,000 దగ్గర స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ ఇట్ ఈస్ లైక్ డ్యూయల్ మోడ్ ఇంటెలిజెంట్ అని చెప్పేసి మల్టిపుల్ మోడ్స్ ఉన్న కార్‌గా వీళ్ళు చెప్తున్నారు. తర్వాత ఫిఫ్త్ కార్ వచ్చేసి కియా సోనెట్. సో, కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ చాలా తొందరలో ఉంది. స్పై షాట్స్ అవి మనకి లీక్ అయ్యాయి. అండ్ ఈ ఫేస్ లిఫ్ట్‌లో వీళ్ళు కొంచెం రేర్ సీట్ కంఫర్ట్‌ని ఇంప్రూవ్ చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే కియా సోనెట్ ఎగ్జిస్టింగ్ సోనెట్‌లో రేర్ సీట్ కొంచెం కంజెస్టెడ్‌గా ఉందని కంప్లెయింట్ అయితే ఉంది. అండ్ ఆల్సో అడాస్ ఫీచర్స్ అవి కూడా పట్టురావచ్చని తెలుస్తుంది. అండ్ కియా సోనెట్ దివాళీకి వచ్చే అవకాశం ఉందండి. సో, మన లిస్ట్‌లో సిక్స్త్ కార్ వచ్చేసి కియా సొరెంటో. సో, కియా సొరెంటో ఇదొక 7 సీటర్ హైబ్రిడ్ కార్ అండి. 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రాబోతుంది. సో, సైజ్ వైస్ అయితే ఇది ఫార్చునర్ కన్నా యాక్చువల్‌గా పెద్దది. సో, సైజ్‌లోనే కాదు కంఫర్ట్‌లో కూడా బెటర్‌గా ఉంటదని చెప్తున్నారు. ఎందుకంటే దీన్ని ఒక రగ్గడ్ ఎస్యూవీలా కాకుండా ఫ్యామిలీ ఫోకస్డ్ ఎస్యూవీ లాగా వీళ్ళు దీన్ని దీన్ని డిజైన్ చేశారని చెప్తున్నారు. సో, 380 న్యూటన్ మీటర్స్ టార్క్ ఉంటది. 30,00,000 దగ్గర స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో, మన లిస్ట్‌లో నెక్స్ట్ కార్ వచ్చేసి హుండై క్రీటా ఫేస్ లిఫ్ట్. సో, హుండై క్రీటా ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సెల్టోస్ ఎలాగైతే సైజ్ అది పెంచారో, సో, క్రీటా సైజ్ కూడా పెరుగుతదని చెప్పేసి చెప్పుకుంటున్నారు.
అండ్ లైక్ సెల్టోస్ లాగే ఆల్మోస్ట్ డిజైన్ అండ్ చేంజెస్ అయితే కనిపిస్తాయని తెలుస్తుంది. 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేట్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 3 ఆప్షన్స్ అయితే మనకు దొరుకుతది. సో, డెఫినెట్‌లీ ఇక సైజ్ పెరుగుతుంది కాబట్టి, క్రీటా సైజ్ పెరుగుతుంది కాబట్టి దీనికి ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇంకో కార్ అయితే రాబోతుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆహ్, అండ్ ఎయిత్ కార్ వచ్చేసి మహీంద్రా విజన్ ఎస్. సో, మహీంద్రా విజన్ ఎస్ ఆల్రెడీ ఆగస్ట్ 15థ్ 2025 ఈవెంట్‌లో షోకేస్ చేశారు. కార్ భలే ఇంట్రెస్టింగ్ ఉంది. కొంచెం సియారా టైప్ ఆఫ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఈ కారు గురించి కూడా ఎక్కువ డీటెయిల్స్ లేవు గానీ, మేబీ ఆగస్ట్ 15థ్‌కి మనకి ఇంకొంచెం అప్డేట్స్ అయితే దొరకొచ్చు. ఇది లాంచ్‌కి చాలా దగ్గరలో ఉందని తెలుస్తుంది. అండ్ ఎందుకంటే చాలా సార్లు ఇది స్పాట్ కూడా అయ్యింది. స్పై షాట్స్ అవి కూడా వచ్చాయన్నమాట. సో, డెఫినెట్‌లీ దగ్గరలో ఉంది. మేబీ ఆగస్ట్ 15కి మనకు కొంచెం బెటర్ డీటెయిల్స్ దొరుకుతాయండి. నైన్త్ కార్ వచ్చేసి గ్రాండ్ విటారా ఫేస్ లిఫ్ట్. ఇందులో గ్రాండ్ విటారా 7 సీటర్ రాబోతుందని తెలుస్తుంది. సో, గ్రాండ్ విటారాని 7 సీటర్ వెర్షన్‌లో దింపబోతున్నారు. సో, గ్రాండ్ విటారా దిగుతుంది. అండ్ ఆల్సో 10థ్ కార్ వచ్చేసి గ్రాండ్ విటారా వచ్చింది కాబట్టి డెఫినెట్‌లీ టొయోటాలో కూడా సేమ్ కార్ వస్తది. సో, టొయోటాలో హై రైడర్‌లో 7 సీటర్ పట్టురాబోతున్నారన్నమాట. సో, పట్టడం బానే ఉంది. కానీ వీటిలో సేఫ్టీ రేటింగ్ పట్టుకొస్తే బావుంటది. ప్రస్తుతానికైతే సేఫ్టీ రేటింగ్ లేదు. క్రాష్ టెస్ట్ అవ్వలేదు. సో, అది పట్టుకొస్తే బావుంటది. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. 11థ్ కార్ వచ్చేసి హుండై బయాన్. ఇందాక అనుకున్నాం కదా! క్రీటా ఆల్రెడీ పెద్ద సైజ్ అయిపోతుంది. అండ్ వెన్యూ కొంచెం కాంపాక్ట్ ఎస్యూవీ. సో, ఈ మధ్యలో ఏదైనా గ్యాప్‌లో ఉంటే బావుంటది. లైక్ విక్టోరియస్ లాంటి కార్‌తో కంపీట్ చేయడానికి. సో, మేబీ ఈళ్ళు హుండై బయాన్ పట్టుకొస్తున్నట్టున్నారు. సో, బయాన్ యాక్చువల్‌గా 4180 లెంగ్త్‌తో అయితే వస్తుందని తెలుస్తుంది. అండ్ ఆల్సో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఇస్తారని అర్థమవుతుంది. సో, హుండై బయాన్ ఒక కొత్త అంటే ఆల్రెడీ బయట మార్కెట్స్‌లో ఉన్న కారే. లుక్స్ అయితే బాగున్నాయి. మీకు డిస్‌ప్లే చేస్తున్నాను కదా! అండ్ 12థ్ కార్ వచ్చేసి రెనాల్ట్ బిగ్‌స్టర్. సో, డస్టర్ యొక్క 7 సీటర్ వెర్షనే రెనాల్ట్ బిగ్‌స్టర్ అండి. సో, 7 సీటర్ వెర్షనే ఇది. ఇది ఆల్మోస్ట్ మనకి 1.3 లీటర్ టర్బో ఇంజిన్‌తో వస్తుంది. డిఫాల్ట్ ఇంజిన్. అండ్ 1.8 లీటర్ హైబ్రిడ్ ఏదైతే మన డస్టర్‌లో పట్టురాబోతున్నారో అది కూడా దీనిలో ఆఫర్ చేస్తారని తెలుస్తుంది. రెనో కంపెనీ నుంచి ఇది ఒక 7 సీటర్ రాబోతుంది. లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఇది ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అవుద్దని చెప్పేసి. అండ్ 13థ్ కార్ వచ్చేసి హోండా ఎలివేట్ ఫేస్ లిఫ్ట్. సో, హోండా ఎలివేట్ ఫేస్ లిఫ్ట్ కొంచెం ఎక్స్‌టీరియర్ చేంజెస్ అవి పట్టుకొస్తున్నారు. గ్రిల్స్ అవి, హెడ్‌లైట్స్, గ్రిల్, ఫ్రంట్ గ్రిల్, తర్వాత ఇంటీరియర్‌లో చూసుకుంటే 360 డిగ్రీ కెమెరా, తర్వాత వెంటిలేటెడ్ సీట్స్ ఇలాంటివి పట్టుకొద్దామని చూస్తున్నారు. సో, హోండా ఎలివేట్ కాస్తో కూస్తో కొంచెం క్లిక్ అవుతుంది కాబట్టి, దీన్ని కొంచెం బెటర్‌గా చేసి దాన్ని కొంచెం ఇంకొంచెం సక్సెస్‌ఫుల్ చేయాలని హోండా ట్రై చేస్తుంది. సో, లెట్ అస్ వెయిట్ అండ్ సీ. తర్వాత 14థ్ కార్ వచ్చేసి హుండై ఇన్స్టర్. సో, హుండై ఇన్స్టర్ యాక్చువల్‌గా హుండై వాళ్ళ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇది పంచ్ కాంపిటీషన్‌గా ఉండొచ్చు. హుండై ఇన్స్టర్ మీరు కారుని చూస్తున్నారు కదా! సైజ్ అయితే చిన్న సైజే. 350 కిలోమీటర్స్ వరకు రేంజ్ రావచ్చని తెలుస్తుంది. ఆల్రెడీ బయట మార్కెట్స్‌లో అయితే ఆల్రెడీ ఉన్నది. సో, ఇప్పుడు ఇండియాలో అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మోస్ట్‌లీ దివాళీకల్లా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 15థ్ కార్ వచ్చేసి మహీంద్రా స్కార్పియో ఎన్. సో, మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్ లిఫ్ట్ రాబోతుందండి. సో, ఓవరాల్‌గా కొంచెం లుక్స్ వైస్ ఎక్స్‌టీరియర్ అయితే అప్‌డేట్ చేస్తున్నారు. అండ్ ఇంటీరియర్‌లో కూడా కొంచెం 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్ ఇలా అప్‌గ్రేడ్ చేసి 7XO లెవెల్‌కి దీన్ని పట్టుకెళ్దామని చూస్తున్నారనమాట. అండ్ 16థ్ కార్ వచ్చేసి టాటా సఫారీ ఈవీ. సో, టాటా వాళ్ళ దగ్గర అన్ని ఈవీస్ ఉన్నాయి గానీ, ఒక 7 సీటర్ ఈవీ కార్ లేదు. ప్రస్తుతానికి మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్ 7 సీటర్ ఈవీఎస్‌లో బాగా క్లిక్ అయింది. బాగా సెల్ అవుతుంది. సో, టాటా వాళ్ళు అందుకే సఫారీని 7 సీటర్ ఈవీగా దింపాలని చూస్తున్నారు. సో, మోస్ట్‌లీ బ్యాటరీ రేంజ్ అది ఆల్మోస్ట్ హ్యారియర్ రేంజే ఉండొచ్చు. సో, ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్‌కి రావాలి. మిస్ అయితే 2027కి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. అండ్ 17థ్ కార్ వచ్చేసి బలీనో, మారుతి సుజుకి బలీనో ఫేస్ లిఫ్ట్. సో, ఇది ఆల్రెడీ టెస్టింగ్ అయితే అవుతుందండి. ఓవరాల్‌గా బలీనో ఫేస్ లిఫ్ట్ హైబ్రిడ్ అయితే ఇప్పుడు రాకపోవచ్చు అని తెలుస్తుంది. బట్ ఆల్రెడీ సేమ్ ఇంజిన్సే కంటిన్యూ అవుతాయి. కొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ అయితే పట్టుకొస్తారని అర్థమవుతుందండి. తర్వాత 18థ్ కార్ వచ్చేసి విన్‌ఫాస్ట్ వీఎఫ్3. సో, విన్‌ఫాస్ట్ ఏమో లైక్ ఎలక్ట్రిక్ కార్స్ చాలా మటుకు రిలీజ్ చేసింది. ఇది ఒక వెరీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్ లైక్ టియాగో కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. చిన్న కార్ ఇది. చిన్న కారు రేంజ్ కూడా 200 కిలోమీటర్స్ లోపలే ఉంటుందని తెలుస్తుంది. సో, విన్‌ఫాస్ట్ వీఎఫ్3 మనకి ఇది కూడా లాంచ్ వచ్చేసరికి దసరా టైంకల్లా లాంచ్ చేసే అవకాశం చాలా ఎక్కువుంది. అండ్ 19థ్ కార్ వచ్చేసి బ్రిజా ఫేస్ లిఫ్ట్. సో, మారుతి సుజుకి బ్రిజా ఫేస్ లిఫ్ట్ చాలా తొందరలోనే 23, 24థ్ కొన్ని ప్లేస్‌లో 23 అని తెలుస్తుంది. కొన్ని ప్లేస్ 24థ్ జులై అని తెలుస్తుంది. సో, ఇది లాంచ్ చాలా దగ్గరలో ఉంది. ఒక టర్బో పెట్రోల్ ఇంజిన్ ఒకటి అడిషన్‌గా వస్తుంది. అండర్ బాడీ సీఎన్‌జీ దొరుకుతుంది. అండ్ సో, ఇట్ ఈస్ ఎక్సైటింగ్ టు సీ లైక్ బ్రిజా ఎలా ఉంటదో రాబోతుందని చెప్పేసి. అండ్ 20థ్ కార్ వచ్చేసి
కియా సైరోస్ ఈవీ. సో, కియా సైరోస్ ఈవీ ఆల్మోస్ట్ అంతా రివీల్ అయిపోయిందండి. బట్ ఇంకా ప్రైజెస్ చెప్పలేదు. సో, 41 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అండ్ 52 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అప్రాక్సిమేట్‌గా మనకి దీంతో దింపుతున్నారు. క్యారన్స్ క్లావిస్ ఈవీలో, క్రీటా ఈవీలో ఉండే బ్యాటరీ ప్యాక్స్‌తోనే వీళ్ళొస్తున్నారు. అండ్ లైఫ్ టైమ్ వారంటీ కూడా ఇస్తారని తెలుస్తుంది. బట్ ప్రైజింగ్ ఎలా పెడతారో చూడాలి. ప్రైజింగ్ మంచిగా పెడితే గనుక డెఫినైట్‌లీ దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ కాంపిటీషన్ టు నెక్సాన్ ఈవీ అండ్ పంచ్ ఈవీ. సో, 21st కార్ వచ్చేసి టొయోటా హైలక్స్. టొయోటా హైలక్స్ ఏమో ఒక రగ్గడ్ ఎస్యూవీ అండి. సో, ఇందులో ఫ్రంట్ ఫేషియా అది లుక్స్ కొంచెం మారుస్తారని తెలుస్తుంది. ఇంటీరియర్స్‌లో కొంచెం టచ్ స్క్రీన్, డాష్‌బోర్డ్ కొంచెం మోర్ ఎక్కువుండొచ్చు. కొంచెం ప్రీమియంగా పట్టురావచ్చని తెలుస్తుంది. అండ్ టొయోటా హైలక్స్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అనేది చాలా దగ్గరలో ఉంది. జూలై 28కి ఇది లాంచ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ కార్ మన దాంట్లో 22nd కార్ ఎంజీ స్టార్‌లైట్. ఇది వూలింగ్ స్టార్‌లైట్ 560 అనే కార్ మీద బేస్ చేసుకొని చేస్తున్నారు. ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అండి. సో, ఈవీ ఓన్లీ రేంజే 125 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ 5 సీటర్ ఆర్ 7 సీటర్‌లో దింపొచ్చు. ఎలా దింపుతారనేది మనం వేచి చూడాల్సిందే. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా 22-23 లాక్స్ దగ్గర స్టార్ట్ అవ్వచ్చు. స్టార్టింగ్ ప్రైస్ అవ్వచ్చని తెలుస్తుందనమాట. సో, ఇవండి 22 కార్స్. మీకు ఈ కార్స్‌లో ఏ కార్ నచ్చింది? అండ్ మీరు ఏ కార్ కొనాలనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇలాగ చాలా లాంచెస్ అవుతున్నాయండి. చాలా ఆప్షన్స్ కూడా ఉంటున్నాయి. సో, కన్‌ఫ్యూజన్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్ నుంచి క్లారిటీ తెచ్చుకొని మీరొక రైట్ కార్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే గనక నాతో మాట్లాడి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. నాతో కన్సల్ట్ చేయడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. లేకపోతే ఇక్కడ వాట్సాప్ నంబర్ స్క్రోల్ అవుతుంది కదా! ఈ నంబర్‌కి మీరు కన్సల్ట్ అని వాట్సాప్‌లో మెసేజ్ చేసినా కూడా మా టీమ్ మీకు గైడ్ చేస్తారు. సో, ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నా కంటెంట్ నచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ 11 అప్‌కమింగ్ ఈవీ కార్స్ గురించి ఒక వీడియో చేశానండి. సో, ఆ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు.